హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే దేవుని దయ వల్ల చాలా బాగున్నాను. ఈరోజు మీకు కంప్లీట్గా ఒక రంజాన్ నెలలో అరబ్ దేశాలలో జరిగే ఒక ప్రాసెస్ అంతా కూడా మీకు తెలియజేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ప్రతిరోజు డైలీ వీడియోస్ అయితే నేను చేస్తూనే ఉన్నాను, మీరు చూస్తూనే ఉన్నారు. అంటే ప్రతిరోజు ఇక్కడ జరిగే డైలీ వ్లాగ్స్ అయితే చేస్తూనే ఉన్నాను, చిన్న చిన్న వీడియోస్. అయితే అసలు క్లియర్గా ఇక్కడ జరిగేది ఏమిటి, అసలు ఒక రంజాన్ నెలలో ముస్లింలు అందరూ ఏం చేస్తారు అనేవి నాకు తెలిసిన మట్టుకు నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. సో తెలియని వారు తెలుసుకోండి, ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే మీరు కూడా చూడండి. సో ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం. ఇక్కడ రంజాన్ నెల స్టార్ట్ అయిన తర్వాత రంజాన్ నెలకు ముందే ఇక్కడ కావాల్సిన వాటర్ కానీ, లేదంటే ఈ కూరగాయలు కానీ, ఇంకా వండడానికి కావాల్సిన చికెన్ కానీ, ఇవన్నీ కూడా ముందుగానే స్టాక్ పట్టుకొచ్చి పెట్టుకుంటారనమాట. ఎందుకంటే రంజాన్ నెలలో అసలు స్టాక్ అనేది దొరకదు. మా స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో మా సార్, ఈయన ఈ రంజాన్ నెల మొత్తం అంతా కూడా మసీద్ దగ్గరికి ఎవరైతే జనాలు వస్తారో వాళ్ళందరికీ 130 మెంబర్స్ వరకు వస్తారనమాట. వాళ్ళందరికీ ఫుడ్ అయితే మా ఇంటి దగ్గరే రెడీ చేస్తారు. మా ఇంట్లో 2 వంట వాళ్ళు ఉన్నారనమాట. ఒక అతను ప్రత్యేకంగా వాళ్ళకి వంట చేస్తూ ఉంటాడు, బంగ్లాదేశ్ అతను. సో ఇక్కడ ఈ రంజాన్ నెలలో ఈ అరబీలే మాత్రమే కాదు, ఆల్మోస్ట్ ఈ ముస్లిం సోదరులందరికీ కూడా ఒక నిబంధన ఉంటుంది. అదేంటంటే ఈ రంజాన్ నెలంతా కూడా ఉపవాసాలు ఉంటారు. ఆ ఉపవాసం ఉన్న ఆ నెలంతా కూడా వాళ్ళకి సంవత్సరంలో వచ్చిన ఆదాయం ఎంతైతే ఉందో దానిలో కొంత భాగం, అంటే కొన్ని ప్రాంతాలను బట్టి ఇంత పర్సెంటేజ్ అని ఉంటుందన్నమాట. అంటే మనకు వచ్చే జీతంలో ఎంత శాతం అని, అంటే ఈ విధంగా ఆ కొంత శాతాన్ని లేని వారికి ఇవ్వాలని ఒక రూల్ ఉంటుంది. అది వ్యక్తిగతం అయి ఉంటుంది. బట్ ఏంటంటే పేదలకు సహాయం చేయాలి ఖచ్చితంగా ఈ నెలలో అనుకునేవారు ఆ పర్సంటేజ్ చెక్ చేసుకోకుండా ఇస్తూ ఉంటారు. అంటే అది కూడా ఒక రూల్ ఉందంట. సో అది నేను విన్నాను కనుక అందుకని మీకు కూడా చెప్తున్నాను అనమాట. సో అదనమాట. ఈ రంజాన్ నెల స్టార్ట్ అయిన తర్వాత ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి నమాజ్ జరుగుతుంది. ఫస్ట్ నమాజ్ అనమాట. డేలో ఫస్ట్ నమాజ్ 4 o'clockకి స్టార్ట్ అవుతుంది. దాన్ని ఫజర్ నమాజ్ అంటారు. సో ఆ టైంలో వీళ్ళ ఉపవాసం అనేది స్టార్ట్ చేస్తారు. సో అప్పటి నుండి సాయంత్రం 6 గంటల వరకు, సుమారుగా 5:45 అదే సుమారు 6 ఆ ప్రాంతంలో మరలా నమాజ్ జరుగుతుంది. ఆ టైం వరకు కూడా వీళ్ళ ఉపవాస సమయం అనేది ఉంటుంది. సో ఈ ఉపవాసం ఉన్నంత సమయం కూడా వీళ్ళు అసలు వీటిని ముట్టుకోరు. అంటే తెలుసు ఆల్రెడీ మీకు ఉపవాసం అంటే. బట్ ఏంటంటే నేను చెప్పేది, కనీసం గొంతు ఆరిపోతే మనం ఇలా అని ఒక గుటక మింగుతాం కదా, కనీసం అది కూడా చేయరనమాట. అంత ఖచ్చితమైనటువంటి ఉపవాసం అయితే వీళ్ళు చేస్తారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇది పర్టికులర్గా ఇదొక అరబ్ దేశం, అలాగే ఇదొక ముస్లిం దేశం కాబట్టి ఇక్కడ ఈ మార్నింగ్ టైం అంతా కూడా హోటల్స్ అనేవి బంద్ అనమాట. హోటల్స్ ఏమీ కూడా ఓపెన్ చేసి ఉంచరు. మార్నింగ్ నుంచి 4 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు కూడా హోటల్స్ అన్నీ క్లోజ్లో ఉంటాయి. బహిరంగంగా ఎక్కడ కూడా ఫుడ్ అనేది తినడం నిషేధం, వాటర్ తాగడం నిషేధం. ఎవరైనా సరే ఫుడ్ తినాలన్నా, వాటర్ తాగాలన్నా వారి రూమ్స్లో ఉండి, అంటే పర్సనల్గా మనం రూమ్లో ఉండి మనం తినొచ్చు, తాగొచ్చు, దానికి ఎవరు ఏమీ అనరు. బట్ ఏంటంటే బహిరంగంగా కనుక మనం ఈ విధంగా ఏమన్నా ఫుడ్ తిన్నా, అంటే పబ్లిక్ ఏరియాలో మనం ఏమైనా తిని తాగితే కనుక చాలా ప్రాబ్లం అనమాట. అది దానికి సంబంధించిన ఫైన్ కూడా ఉంది. నేను ఆల్రెడీ చిన్న వీడియోస్ చేస్తున్నాను కదా, దాంట్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. 3,000 ఫైన్ అయితే ఉంటుంది. అలాగే 1 month జైలు కూడా ఉంటుందన్నమాట. సో ఇది ఎందుకు, అదేంటి అని అనుకుంటారేమో, అది వాళ్ళ రూల్ అనమాట. అందులోకి మనం కూడా వారు చేసే ఆ ఉపవాసాన్ని మనం గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక నిష్టతో దాన్ని చేస్తున్నప్పుడు వారు ఎదురుగుండా వెళ్ళి మనం తింటూ తాగుతూ ఉంటే అది కరెక్ట్ కాదు. ప్లస్ ఏంటంటే వీళ్ళ ఉద్దేశం ప్రకారం ఇక్కడ ఎక్కువ శాతం
ముస్లింలే ఉన్నారు కనుక వాళ్ళందరికీ వాళ్ళందరికీ ఇబ్బందికరంగా ఉండకోకుండా అన్నీ కూడా వాళ్ళకి అనుగుణంగా ఉండే విధంగా రూల్స్ అయితే ఉంటాయి. దానివల్ల ఎవరికి ఇబ్బంది అయితే కాదు, నన్ను అడిగినంత మట్టుకు ఎవరికి ఇబ్బంది అయితే కలగదు. ఈ రంజాన్ నెలలో వర్కింగ్ టైమ్స్ కూడా మారుస్తూ ఉంటారు. అది కంపెనీలో చేసే వాళ్ళకి కానీ, ఇళ్ళల్లో చేసే వాళ్ళకి కానీ టైమింగ్స్ కూడా మారుతూ ఉంటాయి. ఎందుకంటే నైట్ టైం కూడా మేడం వాళ్ళు ఎక్కడెక్కడికన్నా వెళ్ళడం కానీ, లేదంటే అంటే చుట్టాలింటికి గట్రా వెళ్తూ ఉంటారు, షాపింగ్స్కి వెళ్తూ ఉంటారు. ఇంకా సార్ వాళ్ళు కూడా కొంచెం లేట్గా పడుకోవడం ఇట్లా ఉంటుంది. ఎందుకంటే సాయంత్రం తింటారు కదా 6 గంటలకి, మరలా మిడ్ నైట్ కూడా తింటారు. అంటే 12 నుంచి 2 వరకు ఆ టైంలో కూడా భోజనం చేస్తారు. 2 టైమ్స్ చేస్తారనమాట నైట్. సో 2కి కూడా తినేవాళ్ళు ఉన్నారు. మేమైతే 2కే తింటామన్నమాట. నేను ఎందుకు 2కి తింటానంటే నేను కూడా వాళ్ళతో పాటే ఉపవాసం ఉండిపోతాం. ఎందుకు అనంటే మా ఇంట్లో వంట వాళ్ళు ఉన్నారు, అలాగే డ్రైవర్స్ ఉన్నారు. వీళ్ళందరిలో క్రైస్తవులు ఉన్నారు, అలాగే ఈ ముస్లిం సోదరులు కూడా ఉన్నారు. అయితే వాళ్ళు ఉపవాసం ఉంటున్నప్పుడు మేము చక్కగా వండుకొని వాళ్ళ ఎదురుగుండా మేము తింటే బాగోదు కదా. సో అందుకని వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకుండా, వాళ్ళు ఉపవాసం చేస్తున్నారు, వాళ్ళు తినే టైంలోనే మనం కూడా తింటే సరిపోతుంది కాబట్టి మేము కూడా వాళ్ళు తినే టైంలోనే తినడం అనేది అలవాటు చేసుకున్నాం. సుమారుగా వచ్చి ఇక్కడికి 11 సంవత్సరాలు కంప్లీట్ అయింది. వచ్చిన ఫస్ట్ సంవత్సరంలో నాకు వీటి గురించి తెలియదు కాబట్టి నేను అప్పుడు ఉండలేదు. ప్లస్ ఏంటంటే ఆ టైంలో నేను ఈ ఇంట్లో చేయట్లేదు, నేను కంపెనీలో చేస్తున్నాను అప్పుడు కాబట్టి. సో అప్పుడు చేయలేదు, కానీ మిగతా అన్ని సంవత్సరాలు కూడా నేను వాళ్ళతో పాటే తినడం, వాళ్ళతో పాటు ఇంకా కంటిన్యూ చేయడం జరిగింది. సో మా ఇంట్లో అయితే ప్రాసెస్ ఇట్లా ఉంటుంది. కొన్ని ఇంట్లో డ్రైవర్స్ సింగిల్గా ఉంటారు, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, వాళ్ళే వండుకునే విధంగా కొన్ని ఉంటాయి కాబట్టి సో వాళ్ళు వండుకోవచ్చు, రూమ్లో తినొచ్చు, తాగొచ్చు. బట్ బయటకు వచ్చినప్పుడు ఇలాంటి పబ్లిక్ ఏరియాల్లో మార్నింగ్ టైంలో మనం డ్రింక్ చేయడం అంటే వాటర్ తాగడం కానీ తినడం కానీ ఇక్కడ చేయకూడదు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఈ రంజాన్ నెల అంతా కూడా పని చేసుకునే ఇక్కడ డ్రైవర్స్ కానివ్వండి, లేదంటే వంట చేసే వంట వాళ్ళకి కానివ్వండి, లేదంటే పని చేసుకుని ఇంట్లో పని చేసుకునే ఆడవారికి కానివ్వండి, అస్సలు టైం అనేది అస్సలు కుదరదు. అంటే కొన్ని ఇంట్లో ఎక్కువగా పని ఉండదు, వాళ్ళు ఏంటంటే తిన్నామా తాగామా పడుకున్నామా అన్నట్టుగా ఉంటారు. కొన్ని ఇంట్లో పెద్దగా ఎక్కువగా పని ఉండదు. కొన్ని ఇంట్లో ఏంటంటే ఎక్కువగా వర్క్ ఉంటుంది. మా ఇంట్లో అయితే మసీద్ దగ్గరికి భోజనం వండాలి కాబట్టి ప్రత్యేకంగా అక్కడ వంట చేసి అతనికి డ్రైవర్స్ అయినప్పటికీ మేము వెళ్ళి అక్కడ వాళ్ళకి సహాయం చేయాల్సి ఉంటుంది. సో అక్కడ ఫుడ్ రెడీ చేయడమే కాదు, రెడీ చేసి అక్కడికి పట్టుకెళ్ళాలి, మసీద్ దగ్గరికి పట్టుకెళ్ళి వాళ్ళ భోజనం చేయడానికి అక్కడ కార్పెట్లు అవి వేసి అక్కడ మరలా ఈ ప్లేట్లు అవన్నీ ఫుడ్ అది పెట్టి వాళ్ళు తినిన తర్వాత ఆ ప్లేట్లన్నీ తీసుకొని వచ్చి ఇంటి దగ్గరికి పట్టుకొచ్చే వరకు కూడా మేము చేస్తూనే ఉండాలి. అంటే ఇండియాలో అయితే మనం ఫుడ్ ఎక్కడన్నా పెట్టాలన్నా పంచిపెట్టాలన్నా మనం ఏం చేస్తామంటే ఏదైనా పార్సిల్ చేస్తాం, లేదంటే ఏదైనా చిన్న ప్లేట్లో మనం పెడుతూ ఉంటాం. బట్ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ వీళ్ళు ఎక్కువగా ఏంటంటే పెద్ద పెద్ద ప్లేట్లలో తింటారు. ఒక ప్లేట్ చుట్టూరు 10 మంది కూర్చుని తినేంత పెద్ద ప్లేట్స్ అనమాట. మనకి సింపుల్గా చెప్పాలంటే ఏదో కంచమేంట ఎంత ఉంది అని అంటాం కదా, ఆ టైప్లో ఉంటుంది ఆ ప్లేట్. ఆ ప్లేట్ చుట్టూరు 10 మంది కూర్చొని తినేంత పెద్ద ప్లేట్ అనమాట. సో మరి అలా ఎలా తింటారు అని అనుకుంటారేమో. ఆల్రెడీ మీరు వీడియోస్లో చూసే ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ అది ఇండియాలో కూడా వచ్చేసింది, మంది రైస్ అని ఇట్లా వచ్చింది కదా. సో 3-4 తింటారు మన ఇండియాలో. అయితే ఇక్కడ అట్లా కాదు, 10 మంది కూర్చొనేంత పెద్ద ప్లేట్స్ అనమాట. సో అలాంటి ప్లేట్స్ ఉంటాయి. ఫుడ్ వాటిలో పెట్టడం, అక్కడ పట్టుకెళ్ళి వాళ్ళు తినేంత వరకు అక్కడే ఉండాలి. మేము కూడా అక్కడే తినేస్తాం, వాళ్ళతో పాటు కలిసి తింటాం. అక్కడ వాళ్ళెవరు కూడా మీరు క్రిస్టియన్స్ కదా, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు, మీరు ఇక్కడ ఎందుకు తింటున్నారు, అలాంటివి ఏమీ ఉండవు. అందరితోటి కలిసి మేము కూడా భోజనం చేస్తాం, తినేసి మేము అక్కడి నుంచి అవన్నీ తీసుకుని ఇంటికి వచ్చేస్తాం అనమాట. సో ఇవన్నీ మేము చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి వచ్చేసాం కదా, అయిపోయింది కదా పని అనుకుంటే లేదు, ఇంటికి వచ్చి శుభ్రంగా రెడీ అయిపోవాలి. మళ్ళీ మేడం వాళ్ళని తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో బయటికి వెళ్తారు ఎప్పుడైనా షాపింగ్ మాల్స్ కానీ, లేదంటే ఎవరైనా చుట్టాలింటికి వెళ్తూ ఉంటారు. ఈ రంజాన్ నెల కాబట్టి చుట్టాలింటి దగ్గరికి వెళ్ళి చుట్టాలింట్లోనే పార్టీ పెట్టుకుంటారు. సో ఈ పార్టీలు కూడా నైట్ 1 o'clock 2 o'clock వరకు కూడా జరిగే పార్టీలు కూడా ఉన్నాయి.
అంటే పార్టీ అంటే ఆ ఫ్యామిలీ మొత్తం అంతా ఒక చోటే వస్తారనమాట. అన్ని ఫ్యామిలీలు అందరూ ఒకే చోటకొచ్చి చక్కగా కూర్చుంటారు. వీళ్ళు చాయ్ కావాలా ఎక్కువ తాగుతూ ఉంటారు. కాబట్టి కూర్చొని టీలవి తాగడం, ఫుడ్ కూడా ఉంటే ఫుడ్ కూడా తినడం, ఎక్కువగా సేపు అక్కడ కూర్చొని మాట్లాడుకోవడం, రావడం. ఇదే పార్టీ అంటే వీళ్ళకి. సో, ఇటువంటి పార్టీస్ కూడా జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి అక్కడ కంప్లీట్ అయ్యే వరకు మా వర్క్ అవ్వదు. సో, వాళ్ళని తీసుకొని ఇంటికి రావాలి. మరలా మార్నింగ్ మళ్ళీ డ్యూటీలు మామూలే. మళ్ళీ సుమారు 9:30 కాడ్నుంచయితే వర్క్స్ స్టార్ట్ అవుతాయి. ఇక ఈ విధంగా ఇక్కడ పనులైతే ఉంటాయన్నమాట. ఈ ఇంట్లో పనిచేసే ఆడవారికి మాత్రం యజమానులు ఎదురుగుండానే వాళ్ళు చేసే పని ఉంటుంది. సో, వాళ్ళకి చాలా కష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే కాసేపు అలా కూర్చుందాం, రెస్ట్ తీసుకుందాం అనే సిచ్యువేషన్ ఇక్కడ ఉండదు. ఎందుకనంటే కూర్చున్నావేంటి పని చెయి అనేసి అంటారు కాబట్టి, వాళ్ళ ఎదురుగా కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకునే అంత టైం కూడా వాళ్ళకుండదు. ఇంకా వాళ్ళకి కూడా ఏంటంటే మార్నింగ్ మేడం వాళ్ళు డ్యూటీకెళ్ళే ముందు వాళ్ళకి కావాల్సినవన్నీ రెడీ చేయడం, రెడీగా పెట్టుంచడం. సో, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఆహ్, ఇంట్లో క్లీనింగ్ అనేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఉండే యజమానులు ఇంట్లో ఒక సార్ గానీ, లేదంటే మేడం గానీ, లేదంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు గానీ, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూమ్ ఉంటుంది గదా! ఒకరు స్నానం చేసి, రెడీ అయిపోయి, ఒక పర్సన్ ఇంట్లో నుంచి బయటికి వెళ్తే, వాళ్ళ రూమ్ శుభ్రం చేయాలి. వాళ్ళ రూమ్ అంతా శుభ్రం జేసి, వాళ్ళ ఈ బాత్రూమ్ క్లీన్ జేసి, వాళ్ళేవైతే తీసేసిన బట్టలున్నాయో అవన్నీ వాష్ చేసి, ఇవన్నీ కూడా ఆహ్, చాలా క్లీన్ అండ్ నీట్‌గా ఉంచుతారనమాట. సో, ఒక పర్సన్ వెళ్ళిపోయారంటే ఆ పర్సన్‌కి సంబంధించిన రూము, బాత్రూమ్, వాళ్ళ బెడ్ అన్నీ కూడా క్లీన్ చేయాలి. సో, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కాసేపు కూర్చోవడానికి వాళ్ళకుండదు. సో, అయన్నీ క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుంచాలి. మరలా వాళ్ళు ఎప్పుడు రిటర్న్ వస్తారో అప్పటికి వాళ్ళకి రూమ్ రెడీగా ఉండాలి. ఈ విధంగా రూమ్స్ ఉంటది. అలాగే బయట హాల్లు అని ఎక్కువ ఎందుకు చెప్తున్నానంటే ఒక్కటుండదు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే లివింగ్ రూమ్స్ ప్రత్యేకంగా 4 ఉన్నాయి మా ఇంట్లోనే. అంటే మా సార్ వాళ్ళ ఇంట్లో 4 ఉన్నాయి. ఎందుకంటే ఫ్యామిలీతో కూర్చునే ఈ లివింగ్ రూమ్ వేరేగా ఉంటుంది. ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు ఉండే లివింగ్ రూమ్స్ వేరేగా ఉంటాయి. ఆఖరికి డైనింగ్ హాల్స్ కూడా ఫ్యామిలీతో తినే డైనింగ్ హాల్ ఒకటుంటుంది. ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు అందరూ కలిసి తినే డైనింగ్ హాల్ వేరే ఉంటుంది. సో, ఈ విధంగా ఇన్నిన్ని రూమ్స్, లివింగ్ రూమ్స్, డైనింగ్ హాల్స్, కిచెన్‌లు ఇవన్నీ ఉన్నప్పుడు అయి ఎంతసేపు క్లీన్‌గానే ఉంచాలి. సో, ఆ క్లీన్ చేసే క్రమంలో వాళ్ళకి చాలా టైం పట్టేస్తుంటది. వాళ్ళ యజమానులు ఎదురుగుండానే క్లీన్ చేయాలి కాబట్టి ప్రతీదీ కూడా ఇంచ్ బై ఇంచ్ ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి. ఇలా వేలుతో అని ఏంటి ఇక్కడ క్లీన్ చేయలేదా? ఇట్లా అడుగుతారు. అంత క్లీన్ అండ్ నీట్‌గా ఇక్కడ ఉండాలి. సో, వాళ్ళకి ఈ క్లీనింగ్ సెక్షనే చాలా ఎక్కువగా ఉంటుంది. అవి బట్టలు అవనివ్వండి, తినే ఐటెమ్స్ అవనివ్వండి, లేదంటే రూమ్స్ కానీ ప్రతీది కూడా చాలా క్లీన్ అండ్ నీట్‌గా ఉండాలి. ఎంతసేపు వాళ్ళ ఎదురుగుండానే పనిచేస్తూ ఉండాలి. మాట్లాడితే టీ తీసుకురా, లేదంటే ఆమ్లెట్ తీసుకురా, లేదంటే ఒక శాండ్విచ్ తీసుకురా అని చెప్పేసి ఏదో ఒకటి ఒక్కరు కాదు కదా! ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఒకరి తర్వాత ఒకరు ఆర్డర్స్ వేస్తూ ఉంటారు. అవన్నీ కూడా రెడీ చేసి తీసుకురావాలి. వాళ్ళ ఎదురుగుండా ఉన్నవన్నీ తీయాలి, చేయాలి. చాలా కష్టమైన పని. బట్ ఏంటంటే ఆ విధంగా అలవాటయిపోయి ఉంటారు కాబట్టి ఇంకా అలాగ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా వాళ్ళు కూడా ఏంటంటే తినడానికి, తాగడానికి కూడా ఉండదు. ఈ ఉపవాసం చేస్తారు వాళ్ళు కూడా. కొంతమంది ఫిలిప్పీన్స్ వాళ్ళు ఆడవాళ్ళైతే కొంతమంది వాళ్ళకి అవకాశం ఉంటది. వాళ్ళు ఏదన్నా ఫుడ్ రెడీ చేసుకొని వాళ్ళ బెడ్‌రూమ్‌లో తినేసి అప్పుడు వస్తారనమాట. సో, ఈ విధంగా పని మనుషుల పనుంటుంది. వాళ్ళకి కూడా టైమ్ టు టైమ్ పడుకోవడానికి అట్లా ఏముండదు. నైట్ కూడా ఎక్కువగా పార్టీలు జరిగితే ఇంట్లో అవన్నీ క్లీనింగ్ చేసుకోవాలి. మార్నింగ్ లేసిన తర్వాత ఇంకా పనులు చేస్తూనే ఉంటారు. ఈవినింగ్ ఇఫ్తార్ టైంలో అయితే ఇంకా చాలా పనులుంటాయి. అసల వంట కూడా ఆహ్, చాలా ఐటెమ్స్ రెడీ చేస్తూ ఉంటారు కాబట్టి వంట వాళ్ళు. కొంతమంది వాళ్ళకి సహాయం చేస్తూ ఉండాలి. వంట చేసే వాళ్ళకి సహాయం చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ ఐటెమ్స్ చిన్న చిన్న ఐటెమ్స్ అయినప్పటికీ అవి చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటది. ఎక్కువ మనుషులు కావాల్సుంటది. సో, అలాంటి వాటికి సహాయం చేస్తూ వాళ్ళ పనులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ విధంగా పని మనుషుల పనిలో ఉంటది. వాళ్ళకి కూడా పడుకోవడానికి కూడా టైం సరిగ్గా ఉండదు ఈ నెలంతా కూడా.
ఈ రంజాన్ నెలలో నేనైతే ఎర్లీ మార్నింగ్ మేడం డ్యూటీలో దింపేసి ఇంటికి వచ్చిన తర్వాత ఏసీ పనిచేసే వాళ్ళు కానీ లేదంటే ప్లంబర్స్ కానీ ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి దగ్గరుండి పని చేయించాలి. సో ఇలా చేయించిన తర్వాత ఇప్పుడు రంజాన్ కాబట్టి అస్తమానం ఏదో ఒకటి సరుకులు కావాల్సి ఉంటుంది. సో జమియాకి వెళ్ళి కావాల్సిన సరుకులన్నీ తీసుకురావడానికి వెళ్ళడం, ఇంకా మేడం గారు ఏదన్నా కొత్త ప్రోడక్ట్స్ ఏమైనా కొంటే వాటిని ఫిక్స్ చేయడం, అలాగే ఇంకా అక్కడ పనులైన తర్వాత వంటగదిలోకి రావాలి. వంటగదిలోకి వచ్చి వంట వాళ్ళతో వాళ్ళకి సహాయం చేయాలి. టైం కుదిరితే కనుక కాసేపు బైబిల్ చదువుకోవడం, అలాగే మధ్యలో మేడం ఏదన్నా కారు కడగమంటే కారు కడగడం, అలాగే ఇల్లు బాగోపోతే ఇల్లు కడుగుతూ ఉండాలి. అలాగే ఇంకా ఈ వంట పని అయితే కనుక ఇక్కడ వీళ్ళకి సహాయం చేయిస్తూ ఉండాలి. అలాగే మా అమ్మగారు ఎప్పుడైనా ఎక్కువ ఎక్కువ ఐటమ్స్ చేయాలి, నాకు ఖచ్చితంగా హెల్ప్ కావాలి అని అంటే మా అమ్మగారి దగ్గరికి కూడా వెళ్ళి మా అమ్మగారితో పాటు కూడా సహాయం చేస్తూ ఉంటానన్నమాట. అలాగే మా అమ్మగారు మాట్లాడితే ఏదైనా ఫోటో తీయి చాలా బాగుంది, బాగా వచ్చింది అనేసి కొన్ని కొన్ని స్పెషల్ ఐటమ్స్ చేసినప్పుడు చెప్తూ ఉంటారు. సో వాటిని అప్పుడప్పుడు ఏ విధంగా వీడియోస్ తీసుకుంటూ అలాగే మా అమ్మగారికి సహాయం చేస్తూ అక్కడే ఉంటాం అనమాట. సో ఇంకా అవ్వడానికి డ్రైవర్లు అయినప్పటికీ ఇంకా మేము కూడా ఏదో పెద్ద చెఫ్ అయినట్టు చేతికి గ్లౌజులు వేసుకొని అక్కడ వెళ్ళిపోయి మొత్తం వంటగదిలో ఏ విధంగా వర్క్ అయితే చేస్తూ ఉంటాం అనమాట. ఇంకా మా అమ్మగారు అయితే చాలా కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ చేస్తూ ఉంటారు. ఆ రోజుకో కొత్త ఐటమ్ చేయాలని ఆవిడ ఊహించుకుని మరి మా అమ్మగారు అయితే శాండ్విచ్స్లో కూడా కొన్ని రకాలు చేస్తూ ఉంటారు. ఇంకా వంట కార్యక్రమం అయిన తర్వాత ఎవరెవరి ఇంట్లోకి పట్టుకెళ్ళాలో ఫుడ్ ఐటమ్స్ అన్నీ పట్టుకుని వెళ్ళడం, అలాగే మసీద్ దగ్గర భోజనం పెట్టాలి కాబట్టి సో అక్కడికి కావాల్సిన ఈ ప్లేట్లు ఫుడ్ ఐటమ్స్ అన్నీ కారులో ఎక్కించుకొని ఇంకా మేము అక్కడికి మసీద్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళిపోతాం అనమాట. ఇంకా మసీద్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ మొత్తం కార్పెట్లు అన్నీ వేయాలి. కార్పెట్లు అన్నీ వేసి అంటే మరి కింద కూర్చుంటారు కదా, సో దానికోసం సో కార్పెట్లు అన్నీ అక్కడ వేసిన తర్వాత మొత్తం ప్లేట్లలో ఫుడ్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ ఇఫ్తార్ టైం అయ్యే టైం కల్లా ఫుడ్ అయితే కరెక్ట్గా రెడీగా పెట్టేసి ఉంచుతాం. ఫుడ్ మాత్రం చాలా ఫ్రెష్గా వేడివేడిగా ఉంటుంది. తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా వేడిగానే ఉంటుంది అనమాట. అంత వేడివేడిగా పట్టుకుని వెళ్తాం. సో అక్కడికి అట్టుకెళ్ళి ఫుడ్ అంతా వడ్డిచ్చేస్తాం ఫస్ట్ అయితే. ఇంకా ఒక్కొక్కసారి అయితే బాగా ఎక్కువ మంది వచ్చేస్తారు. సో అప్పుడు మాకైతే ఫుడ్ సరిపోదనమాట. సో ఇంక మేము ఏం చేస్తామంటే మేము ఇంటి దగ్గరికి వచ్చేసి మేము ఇంటి దగ్గరే కొంచెం సెపరేట్గా మాకు ఫుడ్ పెట్టుకుంటాం. సో మా రూమ్లో సో ఆ ఫుడ్ అయితే మేము తినడానికి ఇంటికి వచ్చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి జనాలు తక్కువ వచ్చినప్పుడు అక్కడే భోజనం చేసేస్తూ ఉంటాం అనమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత సార్ ఎవరన్నా వచ్చి కారు కడగమని చెప్తే మళ్ళీ ఆ కార్లో అయ్యి కడిగేసిన తర్వాత ఫ్రెష్ అవుతాం అనమాట. ఎందుకంటే మళ్ళీ మేడం వాళ్ళు బయటకు వెళ్తారు కాబట్టి సో మేడం వాళ్ళని చుట్టాలింటికి తీసుకెళ్ళడం లేదంటే ఎక్కడైనా మాల్స్కి తీసుకుని వెళ్ళడం, అక్కడ వెళ్ళిన తర్వాత వెయిటింగ్ సో చాలా టైం పట్టేస్తూ ఉంటుంది. 1 గంట 2 అయిపోతూ ఉంటుంది. ఇంకా 2 గంటలకి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మరి మేము కూడా ఫుడ్ తినాలి కదా, ఎందుకంటే మార్నింగ్ అంతా ఫుడ్ తినాం కాబట్టి నైట్ 2:30 3 ఆ టైంకి మేము కూడా ఫుడ్ ఏదో ఒకటి రెడీ చేసుకుని ఆ టైంకి అయితే ఫుడ్ అయితే తింటాం అనమాట. ఇక మధ్యలో ఈ రంజాన్ కాబట్టి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పెద్ద పని ఏమి ఉండదు కాబట్టి శుక్రవారాలు సో ప్రేయర్ ఆన్లైన్ ప్రేయర్ ఏదైనా ఉంటే ఆన్లైన్ ప్రేయర్లో మేము పాల్గొనడం జరుగుతుంది. లేదంటే ప్రార్థనకు వెళ్ళడానికి అవకాశం కుదిరితే ప్రార్థనకు కూడా మేము వెళ్ళేవాళ్ళం అనమాట ఈ శుక్రవారాలు. సో దేవుడి దయ వల్ల మాకు అవకాశం కుదిరేది. ఇంకా చాలా ఐటమ్స్ అయితే రెడీ చేస్తూ ఉంటారు కిచెన్లో. సో అప్పుడప్పుడు వాళ్ళని వీడియోస్ తీస్తూ ఉంటాను. చూడండి ఎన్ని ఐటమ్స్ చేస్తున్నారు. ఇదైతే షోర్బా అనమాట. అలాగే ఇదైతే మావాడు చికెన్ చిల్లీ అంటున్నాడు దీన్ని. అలాగే ఇంకా మటన్ కర్రీ, అలాగే ఈ హలీం అంటారు ఇండియాలో, దాన్ని ఇక్కడ హరీస్ అంటారు హదీ. ఇంకా మటన్ కర్రీ, అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్, అలాగే చికెన్ స్ట్రిప్స్ అని ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి. షోర్బా అంటే షోర్బా ఒక సూప్ అనమాట. మకరోనా నూడిల్స్ సేమ్ సేమా చికెన్ మకరోనా. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఏంటం పట్టుకొచ్చు గరంగావ్ అందరికి ఇచ్చిందా మేడము? ఓకే ఓకే ఓపెన్ చేయ మొత్తం అన్ని. ఎవరి వాళ్ళకి ఇచ్చిందా మేడం? ఓకే సరే, నాది ఓపెన్ చేయ ఒకటి చూపిద్దాం వీళ్ళకి ఏమున్నాయో. ఓ ఏంటిది?
కుర్కురే లాంటివి ఉంటాయి దీంట్లో. అవి 2 ఉన్నాయి. దీంట్లో టంగ్ పెయింటర్ అంట. ఇది మొత్తం 4 ఎర్రగా వచ్చేస్తుంది ఇంక ఇది. ఈ చాక్లెట్ తింటే పెద్దోళ్ళం కదా 2 ఈ 2ఏనా? కాకపోతే కవర్ మోడల్ కానీ ఈ చిన్నపిల్లలకి ఇవి యాక్చువల్గా. అందరికి ఇచ్చింది. సో డ్రైవర్లకు కూడా ఇవ్వండి అని చెప్పేసి మేడం ఇచ్చారంట. బాగున్నాయి కదా, చాలా చిన్న చిన్నగా క్యూట్గా. ఇవి చిన్నపిల్లలకి పంచి పెడుతుంటారు ఈ 14వ రోజున రంజాన్లో. సో అవి డ్రైవర్లకు కూడా ఇచ్చారు. వేరే వేరే కూడా ఉన్నాయా? అన్నీ సేమ్ కాదు. ఏంటివి? అదేంటది మినీ చాక్లెట్ గమ్ము, ఏమో ట్విస్టిక్ మల్లో. సో నేను చాలా వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా కొన్ని పాయింట్లు చెప్పలేదు అనుకుంటున్నాను. సో ఆ పాయింట్లు ఏంటంటే, ఈ రంజాన్ నెలలో ఎక్కడ చూసినా ఏదన్నా షాపింగ్ మాల్స్ దగ్గర కానీ లేదంటే కొన్ని సిటీస్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కతారా, లేదంటే పెర్ల్ ఖతర్, లేదంటే షేరిబ్, ఇలాంటి కొన్ని సిటీలు ఉన్నాయి. ఈ సిటీస్లో ఎక్కువగా ఈ షాపింగ్ మాల్స్, అలాగే హోటల్స్, రెస్టారెంట్స్ ఇట్లా ఇవన్నీ ఉంటాయి. సో అక్కడ చాలా అందంగా డెకరేషన్స్ ఉంటాయి. మెయిన్ ఎక్కువగా ఇక్కడ లైటింగ్ తోటే చాలా ఎక్కువ డెకరేషన్ చేస్తూ ఉంటారు. చాలా అందంగా ఉంటాయి. చూడండి, మీరు ఈ వీడియోలో చూస్తూ ఉండండి. ఎంత అందంగా పెట్టారు కదా, చాలా క్లియర్గా, నీట్గా, చాలా బాగుంటుంది. ఈ రంజాన్ నెల అంతా కూడా మనం ఎక్కడ చూసినా చక్కగా లైటింగ్స్ తోటి చాలా అందంగా పెడుతూ ఉంటారు. డెకరేషన్లు అవి బాగా చేస్తూ ఉంటారు. అలాగే ఇంకా షాపింగ్ మాల్స్కి వస్తే, షాపింగ్ మాల్స్లో చాలా ఆఫర్స్ అయితే ఉంటాయన్నమాట. ఆఫర్స్ని ఎత్తుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మొబైల్స్ అని, ఇంకా చాలా ఫుడ్ ఐటమ్స్ అని, ఇవన్నీ కూడా షాపింగ్ మాల్స్లో చాలా ఆఫర్లు అయితే పెడుతూ ఉంటారు. రంజాన్ నెలలో ఫోన్ కొనుక్కుందాం అనుకుంటున్నాను, రంజాన్ నెలలో ఇంకా బట్టలు కొనుక్కోవాలనుకుంటున్నాను, ఇలాగా కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా రంజాన్ నెలలో నేను కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొనుక్కుంటాను, అప్పుడైతే ఆఫర్లు ఉంటాయని. సో ఇలా ఆలోచించుకుని ఎదురు చూసేవారు కూడా ఉంటారనమాట. ఇక్కడ ఈ రంజాన్ నెలలో ఎక్కువగా ఆఫర్స్ కూడా నడుస్తాయి. ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఈ అరబ్ కంట్రీలో రంజాన్ అనేది ఏ విధంగా జరుగుతుందో మీకైతే పూర్తిగా నేను చెప్పానని నేను అనుకుంటున్నాను. అలాగే వీడియో చూస్తున్న ముస్లిం సహోదరులందరికీ కూడా ఈద్ ముబారక్, అలాగే రంజాన్ ముబారక్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.